నా పేరు కోగంటి శ్రీనివాసరావు, నన్ను బాబ్జీ అని కూడా అంటారు. మేము పాండ్రంగపేటలోని స్వర్ణముఖి బిల్డర్స్లో 404 అపార్ట్మెంట్లో ఉంటున్నాము. మేము పొద్దున్నే మా పెద్దమ్మ గారికి బాగోపోతే డీవీసీకి వెళ్ళి అక్కడ ఆమె ట్రీట్మెంట్ చేసిన తర్వాత వాళ్ళ ఇంట్లో దించేసామని 9 దాకా అక్కడే ఉండి 9:15కి మా అపార్ట్మెంట్కి వచ్చాను. అప్పుడే అపార్ట్మెంట్లో సెల్లార్లో నేను పార్క్ చేసిన తర్వాత, నా బండి పార్క్ చేసిన తర్వాత లిఫ్ట్ దగ్గరికి వస్తూ ఉంటే అక్కడ 4 మనుషులు ఒక కారు పెట్టుకొని రెడీగా ఎవరో ఉన్నారు. నేను లిఫ్ట్ దగ్గరికి వస్తామంటే వెనకమాల నుంచి ఒక తాడు లాంటిది నా గొంతుకేసి కారులోకి లాగి పడేశారు. ఇంకొక 2 మనుషులు నన్ను అటు కదలనివ్వకుండా పట్టుకొని కారు స్టార్ట్ చేసుకొని స్పీడ్గా ఇటు ఎడ్లపల్లి రోడ్ నుంచి కొల్లూరు తీసుకెళ్ళి కొల్లూరులో మధ్యలో గల్లా శ్రీనివాస్ అనే ఒక లాయర్ కలిశాడు. ఇది మొత్తం చేయించింది ఆ గల్లా శ్రీనివాస్ అనే వ్యక్తి. కొల్లూరులో వాళ్ళ పెసర్లంక విలేజ్కి తీసుకెళ్ళి ఆ చివరికి తీసుకెళ్ళి ఇటుకరాయి బట్టీల దగ్గరికి తీసుకెళ్ళి నేను 60 లక్షలు బాకీ ఉన్నట్టు, నువ్వు ఇస్తావా చస్తావా, నేను చంపేయమంటావా, నేను పెట్రోల్ తగలబెడతాము, ఇటుకరాయి బట్టీలు వేస్తాము, రేవులు గొయ్యి తీసి పోడ్చి పెడతాము, ఇట్లా రకరకాలుగా నన్ను బెదిరింపులకి విభ్రాంతులకు గురయ్యాను. ఆ తర్వాత మరి ఏం జరిగిందో ఆయనే తీసుకొచ్చి పోలీసుల ప్రెజర్తో, పోలీస్ వ్యవస్థ మొత్తం బాగా వర్క్ చేయడంతో ఆయనే తీసుకొచ్చి 3 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర వదిలిపెట్టారు. ఈ సందర్భంగా నాకు హెల్ప్ చేసిన నా మిత్రులకి, పోలీసులందరికీ నేను అభినందనలు తెలుపుకుంటున్నాను. ఆయనకి నేను ఒక 4 సంవత్సరాల క్రితం ఒక 10 లక్షలు ఆయనకి సేల్ డీడ్ పెట్టుకొని ఇచ్చాను. ఆ సేల్ డీడ్ కూడా ఆయనది కాకుండా వేరే వాళ్ళ ఫ్రెండ్ది పెట్టాడు ఆయన. ఈ 4 సంవత్సరాల్లో నాకు ఒక్క పైసా కూడా ఇవ్వకపోగా ఇప్పుడు ఇస్తాను అప్పుడు ఇస్తానని చెప్పిన వాయిదాలు వేస్తూ వస్తే అది దాదాపుగా అది పెరిగి 25 లక్షలు అయింది. ఎప్పుడు ఇస్తావు అంటే దాన్ని వాయిదాలు వేసుకుంటూ వస్తున్నాడు, కానీ నాకు ఒక్క పైసా కూడా సర్దుబాటు చేయలేదు ఆయన. ఆ సందర్భంలో నాకు సేల్ డీడ్ పెట్టిన పొలాన్ని నేను అమ్మివేయటం జరిగింది. ఆ కక్ష మనసులో పెట్టుకొని వాళ్ళ మేనల్లుడి చేత ఒక 15 లక్షలు నోటు రాయించి నా దొంగ సంతకం ఒకటి క్రియేట్ చేసి నా మీద కోర్టులో దావా వేయటం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ 2 కేసులు పెట్టాడు ఆయన. ఇటువంటి వివాదాల సందర్భంలో నన్ను ఇవాళ కిడ్నాప్ చేయటం జరిగింది. ఏమీ గొడవలు లేవు అసలు. ఆ స్థలం అమ్మిన దగ్గర నుంచి నాకు ఆయనకి మాట్లాడలేదు, ఒక ఫోన్ కాల్ లేదు, అసలు మేము ఇద్దరం పలుకోవట్లేదు. అకస్మాత్తుగా ఇవాళ ఈ సంఘటన జరిగింది.